కనికరపడ్డ యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 7వ అధ్యాయం 11-17 వరకు. వెంటనే ఆయన నాయనని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన మట్టుగా మోచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడాలు ఇమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుని మాట్లాడసాగిను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహింపరిచిరి. ఆయన్ను గూర్చిన ఈ సమాచారం యోదయ అన్నంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించెను. యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి దాసుని స్వస్థపరిచాక వెంటనే నాయిన్ అనే ఒక ఊరికి వెళుతున్నారు. ఇప్పుడు నాయిన్ అనే ఊర్లో ఎంటర్ అవ్వలేదు, గవిన్ దగ్గరకు వచ్చారు. ఇంకా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఊర్లోకి ఇంకా ప్రవేశించాలి. ఆ టైంలోకే ఒక ఊరిలోంచి చనిపోయిన ఒక అతన్ని మోసుకుని వస్తున్నారు పాడి మీద. ఇప్పుడు ఊళ్ళోంచి మరణం వస్తుంది, ఊళ్ళోకి జీవం వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు అనే జీవం ఊళ్ళోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ తల్లికి ఒక్కడే కుమారుడు, ఆ చనిపోయిన అతను. ఆమెకు భర్త లేడు, ఇంకో బిడ్డలు లేరు, ఒక్కగానొక్క కొడుకు. ఈ పిల్లవాడు ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ పాడి మోస్తున్న వాళ్ళంట ఏడుస్తూ ఆ కుమారుడు గురించి ఆమె వస్తుంది, ఒక్కగానొక్క బిడ్డ గురించి ఏడుస్తూ వస్తుంది. అప్పుడు ఆ ఊరి జనులందరూ కూడా ఆమెతో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చూశారు ఆ సీన్ అంతా. చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఆమె మీద కనికరం కలిగింది. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి అని ఉంది. ఆమెను చూడగానే కనికరం అంటే కొందరిని చూడగానే కనికరం వచ్చేద్ది. మనుషులు కూడా వాళ్ళు అడగకుండానే చేసేస్తూ ఉంటారు. అలాగే యేసయ్య కూడా ఈమె ఏమి అడగలేదు, అడగకపోయినా ఆవిడ కార్యం చేశారు. కొందరైతే కొన్నిసార్లు మనకు వెంటనే కార్యాలు జరుగుతాయి పెద్ద అడగకపోయినా దేవుణ్ణి. కానీ కొన్నిసార్లు ఉపవాసాలు ఉండాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఎంతో పోరాడినప్పుడు మనం సాధిస్తాం. అలాగే దావీదు కుమారుడా నా కళ్ళు బాగు చేయి, నేను గుడ్డివాడినని ఒక అతను ఎంతో పిలుస్తాడు, అప్పుడు స్వస్థత పొందుకున్నాడు. అలాగే తూర్పు సీదోను స్త్రీ కూడా ఆయన వెనకాల పరుగులెట్టుకొచ్చి ఆ కూతుర్ని బాగు చేయించుకుంది. కనుక కనికరంతో బాగుపడేవి ఉంటాయి, మనం పోరాడి పొందుకుని బాగుపడేవి కూడా ఎన్నో ఉంటాయి. అప్పుడు దగ్గరికి వచ్చి ఆ పాడిని ముట్టినప్పుడు మోస్తున్న వాళ్ళు నిలిచారు. అప్పుడు నిలిచినప్పుడు చిన్నవాడా లిమ్మని నీతో చెప్తున్నానని ఆ చనిపోయిన పిల్లవాడితో చెప్పినప్పుడు ఆ చిన్నవాడు లేచి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మరణం పారిపోయింది, జీవాన్ని చూసి అన్నమాట. చిన్నవాళ్ళు లేచి మాట్లాడసాగినప్పుడు ఆ తల్లికి ఆ పిల్లవాడిని అప్పగించారు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ఆ జనాలు కూడా ఉన్న జనాలందరూ చూసి చాలా భయపడి మనలో గొప్ప ప్రవక్త పుట్టి ఉన్నాడు, తన ప్రజలకు దేవుడు తన దర్శనం అనుగ్రహించారని చెప్పి దేవుని మహిమపరుస్తూ ఆ ప్రాంతాలంతటా కూడా ఆయన కీర్తి ప్రసిద్ధి గావించబడి ఆయన కీర్తి వ్యాపించింది.